హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నిన్న మన వీడియోకి చాలా చక్కటి రెస్పాన్స్ వచ్చిందండి. ఎస్, మీరు అందరు కూడా కామెంట్ చేశారు, సార్ మాకు డైలీ కరెంట్ అఫైర్స్ కావాలని. సో అందుకే మేము ఈ సిరీస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాము. ప్లస్ ఈ సిరీస్ ఏంటంటే ఎక్స్క్లూజివ్ గా ప్రిలిమ్స్ కి యూజ్ అయ్యే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ టేకెన్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్. ఓకేనా? సో ఇవాళ మనం డిస్కస్ చేసుకోే టాపిక్ పేరు వచ్చేసి నేషనల్ డిజిటల్ కరెన్సీ, ఆర్ సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే క్రిప్టో కరెన్సీ. అంటే క్రిప్టో కరెన్సీ ఈజ్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ. సో మీ అందరికీ డౌట్ రావచ్చు, సరే ఏంటి సార్ ఈ డిజిటల్ కరెన్సీ అంటే? ఇక్కడ చూసారా? ఎస్, దిస్ ఈస్ 100 రూపీస్ నోట్. దీన్ని ఫియట్ కరెన్సీ అంటారు. ఈవెన్ కాయిన్స్ అయినా సరే ఫియట్ కరెన్సీ అంటారు. ఫియట్ కరెన్సీ అంటే ఏంటి అంటే, దీన్ని గవర్నమెంట్ ఇష్యూ చేసి దానికో రేట్ చెప్పుద్ది అన్నట్టు. అంటే ఇప్పుడు నేను మీకు చూపించిన నోటుకి దాని వాల్యూ ఎంత? 100 రూపీస్. అలా 2000 నోట్ ఉంటే 2000 రూపీస్. దానికి ఏం అండర్లైన్ గా ఒక వాల్యూ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే, ఒక ల్యాండ్ ఉంది, మీ దగ్గర పేపర్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్ వాల్యూ పెరిగితే దాని కాస్ట్ కూడా, ఆ పేపర్ అంటే మీరు ఎంత అమ్ముతున్నారో వాల్యూ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఉంది, గోల్డ్ ని ట్రేడ్ చేస్తారు కమోడిటీ ఎక్స్చేంజ్ లో. అప్పుడు ఏమైందంటే గోల్డ్ వాల్యూ పెరిగితే దాని వాల్యూ కూడా పెరుగుద్ది. బట్ ఇక్కడ ఏంటంటే ఫియట్ కరెన్సీ అంటే గవర్నమెంట్ ఒక రేట్ ఫిక్స్ చేస్తే అది ఫిక్స్. సో మనం ఎందుకు ఇప్పుడు డిజిటల్ కరెన్సీ గురించి తెలుసుకుంటున్నామంటే, రీసెంట్ గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అంతకుముందు ఆర్బీఐ బ్యాన్ చేసింది అన్నట్టు. ఇండియాలో ఏ బ్యాంకు కూడా డిజిటల్ కరెన్సీని, అంటే ఎగ్జాంపుల్ వచ్చేసి క్రిప్టో కరెన్సీని వాడొద్దు అని చెప్తే దాన్ని బ్యాన్ చేసి ఒక రెగ్యులేషన్ కూడా తేండి అని. సో మనం ఇప్పుడు అసలు ఎందుకు బ్యాన్ చేసింది, ఎందుకు సుప్రీంకోర్టు లిఫ్ట్ చేసిందని తెలుసుకునే ముందు అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి అనేది చూద్దాం. సో దట్ మీకు బ్యాక్గ్రౌండ్ అర్థమైనప్పుడు చాలా ఈజీగా ఉంటుందని నా ఉద్దేశము. ఇవాళ కూడా వీడియో నచ్చితే కంపల్సరీ కామెంట్స్ లో చెప్పండి, సో దట్ విల్ కమ్ అప్ విత్ మోర్ టాపిక్స్. ఇక్కడ చూడండి, క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? క్రిప్టో కరెన్సీ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ డిజిటల్ కరెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ ఉందనుకోండి, మొబైల్లో మీరు ఫొటోస్ దిగినా లేకపోతే డాక్యుమెంట్స్ ఉన్నా ఆ డాక్యుమెంట్స్ మీరు ఓన్లీ చూడగలరు, ముట్టుకోలేరు. ఓకేనా? అలానే డిజిటల్ కరెన్సీ అంటే ఏంటంటే అది ఆన్లైన్లో ఉంటుంది, మనం చేతితో ముట్టుకోవడానికి ఉంటుంది. వీటిని ఇప్పుడు చాలా కంట్రీస్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే వరల్డ్ లో పెద్ద పెద్ద కంపెనీస్, పెద్ద పెద్ద హోటల్స్ ఫారెన్ లో క్రిప్టో కరెన్సీని యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే దిస్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ కరెన్సీ, ఇంకా ఈ పేపర్స్ కానీ కాయిన్స్ కానీ ఉండవు అంటున్నారు. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు నాకు బ్యాంక్ లో డబ్బులు వేసుకున్నాక నేను ఫోన్ పే త్రూ చేస్తున్నా కదా, అది కూడా డిజిటల్ కరెన్సీయా అంటే అది రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ. అది గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులే మనం వేసుకున్నాక వచ్చింది. బట్ ఇక్కడ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటంటే ఎవరైనా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? ఎవరైనా అంటే మనలాంటి వాళ్ళు క్రియేట్ చేయలేరు, ఎందుకంటే దీనికి చాలా టెక్నికల్ స్కిల్స్ కావాలి, సాఫ్ట్వేర్ స్కిల్స్ కావాలన్నట్టు. వాళ్ళనే మైనర్స్ అంటారు అన్నట్టు. మైనింగ్ అంటే ఎట్లయితే బొగ్గు గనుల్లో మనం గోల్డ్ గనుల్లో మైనింగ్ చేస్తారో వాటిలో క్రిప్టో కరెన్సీని మైనింగ్ చేస్తారు. అసలు ఇదంతా ఎందుకు వచ్చింది అంటే 2016 లో మీకు గుర్తుంటే మనకి డిమానిటైజేషన్ జరిగింది, గుర్తుందా? ఇండియాలో అప్పుడు అన్ని 500 రూపీస్ నోట్స్, 1000 రూపీస్ నోట్ బ్యాన్ చేశారు కదా. అప్పుడు ఏమన్నారంటే ఈ క్రిప్టో కరెన్సీ సపోర్ట్ చేసే ఎక్స్పర్ట్స్ ఏమన్నారంటే, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసి 500 నోట్స్, 1000 రూపీస్ నోట్స్ అనేవి బ్యాన్ చేసింది. ఇదే మా క్రిప్టో కరెన్సీ ఒక డిజిటల్ కరెన్సీ ఉంటే దాని వాల్యూ పడిపోయేది కాదు కదా అన్నారు. అండ్ క్రిప్టో కరెన్సీ ఒక మెయిన్ ఫీచర్ వచ్చేసి అది డిమాండ్ అండ్ సప్లై బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రిప్టో కరెన్సీ 1000 రూపాయలు ఉంటే ఈ రోజు అది 15 లక్షలు, 16 లక్షలు కూడా ఉండొచ్చు, ఈవెన్ 30 లక్షలకు కూడా వెళ్ళొచ్చు. కానీ ఇలా చిన్న ట్విస్ట్ ఏంటంటే, ఎవరైతే ఈ క్రిప్టో కరెన్సీ కాన్సెప్ట్ స్టార్ట్ చేశారో తను ఏం చేశారంటే ఓన్లీ 2,10,00,000 బిట్ క్రిప్టో కరెన్సీస్ ఆర్ బిట్ కాయిన్స్ మాత్రం వరకే ఉంచాలని చెప్పారు. బిట్ కాయిన్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ. ఇవన్నీ డిఫరెంట్ నేమ్స్ అన్నట్టు. మీరు గూగుల్లో సర్చ్ చేసి వచ్చేస్తారు క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, ఇవన్నీ కూడా ఏంటంటే డిజిటల్ కరెన్సీ. తను ఏం చేశారంటే, ఎందుకు లిమిట్ పెట్టారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఎంత పడితే అన్ని క్రియేట్ చేశారనుకోండి దాని వాల్యూ తగ్గిపోద్ది. సో లిమిట్ ఇచ్చారు, ఏంటంటే 2,10,00,000 బిట్ కాయిన్స్ మాత్రమే తయారు చేయొచ్చు అన్నారు. సో మనము నిన్నట్లానే దీని యొక్క వై, వెన్, వాట్, వేర్, హూ తెలుసుకుందామండి. ఇందా చెప్పాను కదా మీకు ఆల్రెడీ క్రిప్టో కరెన్సీ మీద బ్యాన్ లిఫ్ట్ చేశారు. సో ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా మీకు అదొక బ్యాక్గ్రౌండ్ అండి. ఏం బ్యాక్గ్రౌండ్ అంటే క్రిప్టో కరెన్సీ అసలు అంటే ఏంటి అని. సో ఇప్పుడు మనం ప్రిలిమ్స్ కి మెయిన్ పాయింటర్స్ కి నేను తయారు చేసుకున్న నోట్స్ నుంచి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మీకు ఎక్కడ స్పీడ్ అనిపించినా, ఎక్కడ మీ నోట్స్ రాసుకోవాలన్నా దీన్ని పాజ్ చేసి రాసుకోండి, ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అడగండి, ఓకేనా? జస్ట్ సెకండ్. నేను ఇప్పుడు మీకు నా నోట్స్ నుంచి నేను ప్రిలిమ్స్కి మెయిన్స్కి ప్రిపేర్ అయిన క్రిప్టో కరెన్సీ టాపిక్ నుంచి నేను మీకు చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? నేషనల్ డిజిటల్ కరెన్సీ ఇంతసేపు మనం మాట్లాడుకుందాం. సో రీసెంట్గా ఏమైందంటే సుప్రీం కోర్ట్ లిఫ్టెడ్ ద బ్యాన్ ఇంపోజ్డ్ బై ఆర్బీఐ ఆన్ వర్చువల్ కరెన్సీ ట్రేడింగ్ ఇంక్లూడింగ్ క్రిప్టో కరెన్సీస్. ఆర్బీఐ బ్యాన్ వేస్తే మన సుప్రీం కోర్ట్ వచ్చేసి దాన్ని తీసేసింది, ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. అయితే ఇవి ఎక్కడెక్కడ కంట్రీస్ లో యూస్ చేస్తున్నారో అని చూస్తే 60 కంట్రీస్ లో వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారంట. ఈవెన్ మన నేబర్హుడ్ అయిన చైనా కూడా ఈఆర్ఎంబి అనే ఒక వాళ్ళ ఫస్ట్ డిజిటల్ నేషనల్ కరెన్సీ అనేది యూజ్ చేస్తున్నారు, ఓకేనా? ఇప్పుడు చూడండి, మన ఇండియాలో ఒక కమిటీ ఫామ్ అయింది, దాని పేరు ఎస్సీ గర్గ్ కమిటీ. ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకో, నేను ఏం చెప్పినా అవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్, యూ రైట్ ఇట్ అవుట్. ఎస్సీ గర్గ్ కమిటీ ఏమందంటే మనము ఈ క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేయాలని చెప్పి అన్నారు, ఓకేనా? ఇది ఒక పాయింట్. సో అసలు ఎందుకు బ్యాన్ చేశారు అంతకుముందు, ఎందుకు ఆర్బీఐ బ్యాన్ చేసిందంటే దీనికి ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ లేదంట. అంటే ఇప్పుడు ఉన్న మనీకి ఉన్న కరెన్సీకి దాని రెగ్యులేటరీ బాడీ వచ్చేసి ఆర్బీఐ. ఇప్పుడు దానికి ఏ లీగల్ ఫ్రేమ్వర్క్ లేకపోవడం వల్ల దాన్ని బ్యాన్ చేద్దాం అనుకుంది. సెకండ్ వచ్చేసి డిఫికల్ట్ టు రెగ్యులేట్. ఎందుకంటే అది ఒక పేపర్ కాదు, కాయిన్ కాదు, దానికి అసెట్ లేదు, ఏం లేదు. అదేంటంటే ఆన్లైన్లో కంప్యూటర్ ఆర్ ఇంటర్నెట్ జనరేటెడ్ కాబట్టి దాన్ని మనం కంట్రోల్ చేయాలి. నెంబర్ 3 వచ్చేసి గ్రోయింగ్ యూజర్స్. చాలా మంది ఏంటంటే కొత్త యూజర్స్ రావడం వల్ల, దీని క్రేజ్ రావడం వల్ల, ఎక్కువ మంది కొనడం వల్ల, ఇది లైక్ ఒక రకంగా చెప్పండి మీకు ఈజీగా అర్థం కావాలంటే షేర్ మార్కెట్ లాంటి దగ్గర, షేర్ మార్కెట్ ఎక్కువ మంది కొనడం వల్ల ఏమైందంటే దాని ప్రైస్ కూడా హై వెళ్ళిపోతుంది. సో ఇంత చెప్పినట్టు ఏమన్నారంటే ఎస్సీ గర్గ్ కమిటీ వచ్చేసి క్రిప్టో కరెన్సీ బ్యాన్ చేయాలి, ప్లస్ మానిటరీ పెనాల్టీ వేయాలి, ఎవరన్నా ఇది వాడితే కనుక పెనాల్టీ వేయాలంటారు. సో అసలు ఎందుకు ఇది ఛాలెంజెస్ ఏంటి ఉన్నాయంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ క్రిప్టో కరెన్సీస్. ఎందుకంటే ఒక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సైబర్ అటాక్ చేశారనుకోండి, వాళ్ళ థౌజండ్స్ ఆఫ్ బిట్ కాయిన్స్ క్రిప్టో కరెన్సీ ఉంటే వెళ్ళిపోతాయి. మామూలు మనీయే వెళ్ళిపోతున్నాయి, మామూలు మనీయే ఎవరో ఒకరు వచ్చేసి ఫ్రాడ్ చేసి హ్యాక్ చేస్తున్నారు. అలాంటి క్రిప్టో కరెన్సీకి గ్యారంటీ ఉంది. ప్లస్ నో ఇన్వెస్టర్ ప్రొటెక్షన్. ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తే దానికి గ్యారంటీ లేదు. ప్లస్ వచ్చేసి నాన్ రెగ్యులేషన్. చూసారా ఈ పాయింట్స్ అన్ని రిపీట్ అవుతున్నాయి, చూసారా? ఏ ఆర్టికల్లో రాసిన ఇప్పుడు 3-4 ఆర్టికల్స్ మనం తీసుకొని చూస్తున్నాం కాబట్టి ఏ ఆర్టికల్లో రాసిన ఏం చెప్పినా అదే చెప్తారు. నో రెగ్యులేషన్, వాలటాలిటీ అంటే అప్ అండ్ డౌన్ అన్నట్టు. ఎక్కువ మంది కొనడం వల్ల ప్రైజెస్ హై అవ్వడం, లో అవ్వడం, స్పెక్యులేషన్ వల్ల. బట్ ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఒక టాపిక్, కరెంట్ అఫైర్స్ టాపిక్, ఇలాంటి టాపిక్ నేర్చుకోవడం మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే మంచిదా చెడ్డదా అని మనం ఆలోచించవద్దు. అంటే కొంతమంది క్రిప్టో కరెన్సీస్ కొనుక్కున్నాం మంచిదంటారు, కొంత చెడు అంటారు. మనము యాజ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్ గా ఆర్ ఏ గవర్నమెంట్ సర్వీసెస్ ఆస్పిరెంట్ గా దాని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చూడాలి, ఓకేనా? ఇప్పుడు మనము అడ్వాంటేజెస్ చూద్దాం, ఎందుకు ఇది యూజ్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ అడ్వాంటేజ్ నెంబర్ 1, ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ ఇన్ ద ఫైనాన్షియల్ సిస్టమ్. ఇప్పుడు ఆర్బీఐకి ఆల్రెడీ ఏమైందంటే ఈ నోట్స్ కాయిన్స్ ని స్టోర్ చేయడం వల్ల ఎక్కువ కాస్ట్ అవుతుంది, దానికి వాళ్ళ రకమైన రిస్క్స్ కూడా ఉన్నాయి. అంటే దొంగతనం చేయబడడం అలాంటివి. అంటే ఇది ఒక అడ్వాంటేజ్. అంటే బేసిక్ గా మన ఇండియాలో దొంగతనం చేయడం ఆర్బీఐ కంటే కష్టమే. బట్ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఇంప్రూవింగ్ ఎఫిషియన్సీ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రెడ్యూసింగ్ సిస్టమిక్ రిస్క్ అంటే ఏంటంటే అకార్డింగ్ టు ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏమంటుందంటే the key reason for considering national digital currency is to counter the growth of private forms of digital money. There is a possibility of these companies going bankrupt without any protection. ఎవరో ప్రైవేట్ వాళ్ళు వచ్చి వాళ్ళు చేసే బదులు ఇదే ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్బీఐనే, మన సెంట్రల్ బ్యాంక్ లేదా వేరే కంటే సెంట్రల్ బ్యాంక్ ఇష్యూ చేస్తే బెటర్ కదా అంటున్నారు. ఎస్, ఈ 2. నెక్స్ట్ వచ్చేసి ఏమంటున్నారంటే ఇందాక వాలటిలిటీ అనుకున్నాం, వాలటిలిటీ అంటే ప్రైస్ అప్ అండ్ డౌన్ అనుకున్నాం కదా, దాన్ని తగ్గించడానికి ఇది ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తే బాగుంటుంది. అంటే ఆర్బీఐ ఒక ప్రైస్ ఫిక్స్ చేస్తే బాగుంటుంది. ఇది కూడా అడ్వాంటేజ్ లో పెట్టారు. నెక్స్ట్ ఇప్పుడు ఛాలెంజెస్ చూద్దాం. అడ్వాంటేజ్ చూసినప్పుడు ఛాలెంజెస్ ఏంటి అంటే పొటెన్షియల్ సైబర్ సెక్యూరిటీ థ్రెట్. ఇందాక మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఏంటి ఎవరన్నా సైబర్ అటాక్స్ చేస్తే మొత్తం లాస్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ల్యాక్ ఆఫ్ డిజిటల్ లిటరసీ ఆఫ్ పాపులేషన్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు మనందరం మొబైల్ వాడుతున్నాం, వాట్సాప్ వాడుతున్నాం, ఫేస్బుక్, యూట్యూబ్ చూస్తున్నాం, కానీ
2018లో ఒక సర్వే చేశారు. ఆ సర్వే ప్రకారం ఏమిటంటే 90% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ డిజిటల్లీ ఇల్లిటరేట్ ఉంటారు. మీరు ఆలోచించండి, ఎందుకు సైబర్ ఫ్రాడ్స్ అంతా జరుగుతున్నాయి? ఎందుకు ఒక ఓటీపీ పంపించి మీకు సార్ మీకు మనీ వచ్చింది, మీకు 10 lakhs వచ్చాయి, 20 lakhs వచ్చాయని మనం పోతున్నాం అంటే మనకి డిజిటల్ లిటరసీ లేదండి. నెక్స్ట్, ఈ రెగ్యులేట్ చేయడంలో ఛాలెంజ్ ఉన్నాయి, ప్లస్ ట్యాక్సింగ్ ఎట్లా ట్యాక్స్ చేయాలో తెలియట్లేదు. ప్లస్ 4వది వచ్చేసి థ్రెట్ టు ప్రైవసీ. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది అది అందరికి వెళ్ళిపోతుంది. సో మన అడ్వాంటేజెస్, ఛాలెంజెస్ చూసాం కదా, ఇప్పుడు వే ఫార్వర్డ్ చూద్దాం. దీన్ని మనం ఇప్పుడు ఆలోచించండి. మీరు సుప్రీంకోర్టు వచ్చేసి బ్యాన్ లిఫ్ట్ చేసింది, కానీ ఆర్బీఐకి ఇష్టం లేదు. సో దీన్ని మిడిల్ పాత్ లో వే ఫార్వర్డ్ ఎలా చూస్తామంటే ఇంపోజింగ్ ట్యాక్స్. ఏం చేయాలి అంటే కంపెనీస్ ఎవరైతే ఇది యూజ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ క్రిప్టో, ఈ డిజిటల్ కరెన్సీ అనేది ఒక ప్రాపర్టీలో చూసి దానిపైన క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వేయాలి. అప్పుడు ఏమైంది, గవర్నమెంట్ ట్యాక్స్ అన్నా వస్తుంది, లేకపోతే వాళ్ళని తగ్గించుకుంటారు. సెకండ్ వచ్చేసి ఎన్హాన్స్ డిజిటల్ లిటరసీ. ఇండియాలో ఈ డిజిటల్ డివైడ్ ఏదో ఉందో అది తగ్గించాలి. 3 వచ్చేసి ఇందాక మన ఛాలెంజెస్ చూసిన వాళ్ళని వే ఫార్వర్డ్ వస్తుంది అన్నట్టు. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టాం, ఎక్కడైతే డిసడ్వాంటేజ్ ఉంటాయో అక్కడే మనం వే ఫార్వర్డ్ చూస్తాం. అడిక్వేట్ సైబర్ సెక్యూరిటీ మెథడ్స్. ఇండియాలో సైబర్ సెక్యూరిటీ ఇంకా స్ట్రెంథెన్ చేయాలి, ట్రైనింగ్ ఇవ్వాలి అందరికి, ఎవరికి, ప్రొఫెషనల్స్కి. ప్లస్ వచ్చేసి ఎవరైతే బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే, ఎవరైతే ఇష్యూ చేస్తున్నారో, ఎవరైతే పే చేస్తున్నారో వాళ్ళని తీసుకుంటే బెస్ట్ అన్న వే ఫార్వర్డ్ ఇచ్చారు. సో ఈ వీడియోని మళ్ళీ ఒకసారి చూడండి, ఇంకేమైనా వీడియోస్ ఉన్నా నేను మీకు షేర్ చేస్తాను. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నేషనల్ డిజిటల్ కరెన్సీ. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడిగితే మీరు ఈ పాయింట్స్ అని గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, నోట్స్ చేసుకోండి, అండ్ యూ టెల్ దెమ్ క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకున్నాం, అడ్వాంటేజ్ ఏంటి, దానిలో ఛాలెంజ్ ఏంటి, వే ఫార్వర్డ్ ఏంటి. అయితే మీకు ఇంకో చెప్పని మ్యాటర్ ఏంటంటే సుప్రీంకోర్టు ఎందుకు అప్లిఫ్ట్ చేసిందంటే అదేమంటుందంటే మన ఫండమెంటల్ రైట్స్ లో ఆర్టికల్ 19(1) ఒకటి ఉంటుంది, ఎవరైనా వాళ్ళకి నచ్చిన ప్రొఫెషన్ ఎన్నుకొని చేయొచ్చని. అట్లని చెప్పి ఇల్లీగల్ కాదు కదా, ప్రస్తుతానికైతే ఇదేం ఇల్లీగల్ కాదు, ఎవరు నచ్చిన బిజినెస్ వాళ్ళు చేసుకోవచ్చు అంటున్నారు. బట్ ఎక్స్పర్ట్స్ ఏమంటారంటే అదేదో ప్రైవేట్ ప్లేయర్ చేసే బదులు అదే ఆర్బీఐ కంట్రోల్ చేసి గవర్నమెంట్ ఇష్యూ చేయొచ్చు కదా అంటుంది. బట్ గవర్నమెంట్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సుప్రీంకోర్టు చెప్పి ఇంకోటి ఏం చెప్పిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఎలా చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్న, ఐసిఐసి ఉన్న, ఏ ప్రైవేట్ బ్యాంక్ ఉన్నా ఆర్బీఐ అండర్కే వస్తుంది. సేమ్ అలానే మీరు ప్రైవేట్ ప్లేయర్ కనుక ఎలా చేస్తే రెగ్యులేషన్ తీసుకురండి అంటున్నారు. ఆల్రెడీ మనకు ఉన్న బ్యాంక్స్ ని వీటిని రెగ్యులేట్ చేయడానికే సో మచ్ బర్డెన్ ఉన్న మన సెంట్రల్ బ్యాంక్ కి. అలాంటిది ఇది ఒక నెక్స్ట్ ఫ్యూచర్ అన్నట్టు. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే నెక్స్ట్ ఫ్యూచర్. ఎందుకంటే మీరు ఇమాజిన్ చేశారా, 4-5 years బ్యాక్ మా పేరెంట్స్ ని వాళ్ళని అమెజాన్ లో ఆర్డర్ పెట్టాలి, ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టండి, వాళ్ళు భయపడేవాళ్ళు, డబ్బులు వెళ్ళిపోతాయేమో. బట్ ఈ రోజు నాకు తెలిసి మీ అందరు ప్రతి ఒక్కరు ఏదో ఒక్కసారైనా అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, స్విగ్గీ కానీ, జొమాటో కానీ యూజ్ చేసి ఉంటారు. సేమ్ అలానే ఇప్పుడు మన పేమెంట్స్ అన్ని కూడా ఫోన్ పేలో, జీపేలో, పేటిఎంలో చేస్తున్నాం. అలానే ఒక స్కోప్ ఉంది ఫ్యూచర్ లో. ఏం స్కోప్ అంటే క్రిప్టో కరెన్సీస్ మనందరం యూజ్ చేసే స్కోప్. కొత్తది ఈ క్రిప్టో కరెన్సీస్ ఆర్ బిట్ కాయిన్ మనం తెచ్చుకోవాలంటే ఓన్లీ 2 ways. ఒకటి మనం మైన్ చేయాలి, విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే మనం కొని ఉంచుకోవాలి. ఇవన్నీ రిస్క్ తో కూడినాయి కాబట్టి గవర్నమెంట్ ఏ క్లారిటీ ఇవ్వలేదు కాబట్టి మనం అలాంటి ఇన్వెస్ట్మెంట్ జోలికి పోయి కూడా వేస్ట్. ఓకేనా, మీరు కాన్సెప్ట్ తెలుసుకోండి, మీ ఫ్రెండ్స్ తో డిస్కస్ చేయండి, రివైజ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్స్ ఎ లాట్. We got an amazing response. I'm very happy. మీకు ఏమైనా టాపిక్స్ కావాలన్నా, మీకు ఏమైనా ఇంపార్టెంట్ అనిపించినా సరే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నిన్న వీడియో చూడని వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ గురించి మాట్లాడాను, చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఓకేనా, థ్యాంక్ యూ స్టూడెంట్స్, జై హింద్.